హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. ఇవాళ మరొక అద్భుతమైన రుచిగా ఉన్న వేయించిన టొమాటో పప్పు. ఈ విధంగా పప్పు చేసి పెడితే ఎవరికైనా నచ్చాల్సిందే. దీని రుచి అయితే అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 3/4 కప్పు కందిపప్పును కూడా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మీకు కారానికి తగినంత ఎండుమిరపకాయలు తీసుకొని తుంచి వేసుకోవాలి. అండ్ పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా పండిన టమాటాలు ఒక 3 దాకా తీసుకొని కట్ చేసుకొని వేసుకొని టమాటాలు లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుకి రుచంతా ధనియాలు అండ్ పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బల నుంచి టేస్ట్ బాగా వస్తుంది. ఇవంతా అయ్యే లోపల కందిపప్పు బాగా ఫ్రై అయిపోతుంది. మీకు ఫ్రై చేసేటప్పుడే మంచి స్మెల్ కూడా వస్తుంది. కందిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత 3-4 కప్పులు వాటర్ కూడా యాడ్ చేసుకొని డైరెక్ట్గా కూడా కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ అన్న రప్పించుకోవచ్చు. లేదా ఒక 10-15 మినిట్స్ సోక్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ రప్పించుకున్నా సరిపోతుంది. చూసారా, కందిపప్పు పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. నేను ఒక 10-15 మినిట్స్ సోక్ చేయించాను. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పప్పులోని ఎక్సెస్ వాటర్ తీసేసి సాల్ట్ వేసి పప్పు కవ్వంతో ఎనిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పును ఒక సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే కుక్కర్ని మళ్ళీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని ఇంగువ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఒక ఆనియన్ తీసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు వాటర్ని కూడా తీసుకొని ఒక 1 or 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు వాటర్ బాగా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని జస్ట్ 1 or 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కందిపప్పు మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, సో ఎక్కువసేపు బాయిల్ అవ్వని అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉన్న వేయించిన టమాటా పప్పు అయితే రెడీ అయిపోయినట్లే. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ క్విక్కెస్ట్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.